వచ్చిన వాళ్ళందరూ చాలా తృప్తిగా తిన్నారండి. వంటలు కూడా చాలా బాగున్నాయని చెప్పారు. 20-30 హోటల్లో 20-30 మంది చెఫ్లు చేసిన వంటలు ఎందుకు బాగో? ఏమండి, ఆ కుమారి వాళ్ళ ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి నన్ను ఏమని పలకరించాడో తెలుసా? ప్రెసిడెంట్ గారు బాగున్నారా అని పలకరించాడు. నాకెంత సంతోషం వేసిందో తెలుసా? వాడు కుమారి వాళ్ళ ఇంటికి గెస్ట్, వాడు కోటి హక్కు లేదు. నువ్వు పెట్టిన తిండి తిని ఏదో అలా పలకరించాడు అంతే. సర్లేండి, అపార్ట్మెంట్ మొత్తం ఊడ్చేసి వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చేసుకున్నాం. ఫోన్ కాల్ లీక్ చేసి రాఘవాన్ని మొత్తం బ్యాడ్ చేసేసాం. ఈరోజు భోజనాలు కూడా పెట్టేశాం. ఈ దెబ్బతో అపార్ట్మెంట్లో సగం ఓట్లు అటు నుంచి తిరిగిపోతాయి కదండి. తిరిగిపోయాయో లేకపోతే తినేసిపోయారో ఎవరికి తెలుసు. సర్లే గాని ఏంటి కవరు? ఫుడ్ మిగిలింది తిందామని. ఎవరో తినేసిన ఫుడ్ మిగిలిపోయిన తీసుకొచ్చి వీళ్ళకి పెట్టావు, వీళ్ళు మిగిలిపోయిన ఫుడ్ తీసుకొచ్చి మనకి పెడుతున్నావు. పిసిని కూడా దాన్ని కాదు ఇంకా అంత